కెరీర్ పరంగా మంచి బ్రేక్ కోసం చూస్తున్న చార్మికి జ్యోతిలక్ష్మి సినిమాతో బ్రేక్ ఇవ్వాలని బాగా వర్కౌట్ చేశాడు డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ సినిమా ఆశించినంత విజయం సాధించకపోయినా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. అయితే జ్యోతిలక్ష్మి తర్వాత పూరి చార్మిల ఫెవికాల్ బంధానికి భంగం వాటిల్లిందని, ఇద్దరు అసలు టచ్ లోనే లేరంటూ వార్తలు వచ్చాయి. చార్మి కేవలం హీరోయిన్ గా మాత్రమే కాకుండా పూరి ఆఫీస్ లో పర్సనల్ పనులను కూడా చక్కబెడుతూ చాలా యాక్టివ్ గా ఉండేది. అయితే తర్వాత పూరి తన టీం మొత్తాన్ని మార్చే పనిలో భాగంగా చార్మిక్ కూడా బాయ్ బాయ్ చెప్పేశాడంటూ టాలీవుడ్ లో కమెంట్స్ గట్టిగానే వినిపించాయి. ఇక లేటెస్ట్ న్యూస్ ప్రకారం చార్మి మళ్లీ పూరి టచ్ లోకి వచ్చి ఆఫీస్ లో యాక్టివ్ మెంబర్ అయిందట. అంతేకాకుండా పూరి నెక్స్ట్ ఫిలిం రోగ్ పబ్లిసిటీ వ్యవహారాలన్నీ చార్మి కనుసన్నల్లోనే జరుగుతున్నాయట. పోస్టర్లు ఓకే చేయడం దగ్గర నుంచి ఏ ఛానల్ కి ఏ యాడ్ ఇవ్వాలి, ఇంటర్వ్యూలు తదితర వ్యవహారాలన్నీ దగ్గరుండి చక్కబెడుతుందట చార్మి. మొత్తానికి మా బంధం పదిలమంటూ మరోసారి నిరూపించారు ఈ టాలెంటెడ్ సెలబ్రిటీస్. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.